ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తినటువంటి కీలకమైన సమస్యలపై ఎలక్షన్ కమిషన్ బాధ్యతారహితంగా స్పందించడం పట్ల మా తీవ్ర నిరసన తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్ ఈ దేశంలో. ఆయన కొన్ని కీలకమైన విషయాల్ని ఈసీ ముందు ఉంచినప్పుడు ఈసీ బాధ్యతగా వ్యవహరించాలి, వాటికి జవాబు చెప్పాలి. అలా కాకుండా తప్పించుకునే వైఖరితో వ్యవహరించాలి. ఇవాళ ఈసీ చేసినటువంటి ట్రాన్స్ఫర్లు కానివ్వండి, ఇతరత్ర అంశాలపైన తీవ్ర అభ్యంతరాలు చెప్పారు. మన రాష్ట్రంలో సీఎస్గా ఉన్నటువంటి వ్యక్తి నాన్ కాంట్రవర్షియల్, నాన్ కరప్ట్. అటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని ఉన్న పళంగా మార్చివేయటం జరిగింది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సీఎస్గా పెట్టారు ఆయన స్థానంలో. ఇవాళ ఈసీ ఈవీఎంల పనితీరు పైన మా వాదన వినిపించడానికి హరిప్రసాద్ గారు అనేటటువంటి ఒక సీనియర్ ఐటీ నిపుణుని మేము పంపిస్తామంటే ఆయన మీద ఏదో క్రిమినల్ కేసు ఉంది ఈవీఎంలకు సంబంధించి, ఆయనతో మేము మాట్లాడమంటాం. ఇది దారుణం. హరిప్రసాద్ గారు కేవలం ఆ ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయొచ్చు అని నిరూపించడం కోసం పరిశోధనలు చేశారు. అందులో భాగంగానే ఆయన మీద క్రిమినల్ కేసు ఎలక్షన్ కమిషన్ పెట్టారు. మరి వృత్తిపరంగా, సాంకేతిక పరంగా ఈవీఎంలపై సంబంధించి ఈవీఎంలపైన చేస్తున్న పరిశోధనలో భాగంగా ఆయన మీద కేసు ఉంటేనే ఆయనతో చర్చించం, మాట్లాడడం అన్నటువంటి ఎలక్షన్ కమిషను, మరి చీఫ్ సెక్రటరీగా ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసుల్లో, సిబిఐ కేసుల్లో, ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి కేసులో A11గా ఉన్నాడు ఆయన. A11 ఆయన ముద్దాయి. జగన్మోహన్ రెడ్డి A1 అయితే, విజయసాయి రెడ్డి A2 అయితే, A11 ఎల్వి సుబ్రహ్మణ్యం. మరి ఒక క్రిమినల్ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తినేమో తీసుకొచ్చి మా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా పెడతారు, ఒక క్రిమినల్తోనేమో మాట్లాడమంటారు. అంటే మా రాష్ట్రానికి, మా ఆంధ్రులకేమో క్రిమినల్ వ్యక్తి, ఓ ముద్దాయి చీఫ్ సెక్రటరీగా ఉండవచ్చా? మీతో మాట్లాడడానికేమో కేసు ఉంటే కుదరదా? ఇది ఎంత పక్షపాత వైఖరి! ఎలక్షన్ కమిషన్ పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తుందంటే ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అదే